మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. కొందరు నిమ్మకాయలు షాప్లో కొని తీసి పారేస్తుంటారు, మార్నింగ్ తీసి పెడుతుంటారు, కొందరు నిమ్మకాయలు పైన కడుతుంటారు, కొందరు నిమ్మకాయలు కట్ చేసి కుంకుమ పసుపద్ది డోర్ దగ్గర పెడుతుంటారు. అంటే పండే నిమ్మకాయకి ఇంత పవర్ ఉందా? ఇప్పుడు యాపిల్ ఇవన్నీ తినేది, నిమ్మకాయ కూడా మనం తినేదే. తినే నిమ్మకాయకు అది రంగులు మార్చుకుంటుంది, ఎల్లో అండ్ గ్రీన్ అండ్ ఎల్లోకి వస్తుంటుంది. కట్ చేసి పెట్టడము, డిష్ తీసి పెట్టడము, పైన షాప్ దగ్గర కట్టి పెట్టడము, బండి కట్టి పెట్టడము, పూజ చేసినప్పుడు కానీ, కొత్త బండ్లకు టైర్ల కింద పెట్టి చేయడం కానీ, ఇన్ని విధాలుగా వాడుతుంటారు. అంటే ఏ పండ్లను కూడా వాడరు, నిమ్మ పండు అంటారు కానీ ఏ పండ్లను కూడా ఇన్ని రకాలుగా వాడరు. ఓన్లీ నిమ్మకాయని ఇంత పర్టికులర్గా ఇన్ని విషయాలకు ఎందుకు వాడతారు అనేది కావాలి. వాడతారు, అది మీకు పనిచేస్తుందా లేదా అని డౌట్. అసలు అంతే కదా, నిజంగానే అవి అట్లా వాడడానికి వర్కౌట్ అవుతుందా లేదా, అంతే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నిమ్మకాయ నీరు తాగితే మంచిదా కదా? చల్వ నిమ్మకాయ నీరు ఆరోగ్యానికి మంచిదా కదా? ఆరోగ్యానికి మంచిది కదా. ఆరోగ్యానికి అయితే 100% మంచిది నిమ్మకాయ నీరు. అవును కదా, రైట్. ఇప్పుడు కట్ చేసుకుంటే చక్కగా జ్యూస్ తాగితే మంచిది. అవును, దాన్ని మరి ఈ గ్లాసులో పెట్టుకోవడం, షాప్లోని గ్లాస్లో పెట్టడం, లేకపోతే ఏ వెహికల్కో కట్టడం, లేదా ఇంటికి కడుతూ ఉంటారు. ఇది కూడా పనిచేస్తుందా అనేటువంటిదే మీ సంశయం కదా? అంతే సార్. మనకేంటంటేనండి, శారీరకంగా పనిచేసేది ఒకటి ఉంటుంది, అలాగే ఆరా రిలేటెడ్గా సంబంధంగా ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్తాను ఉదాహరణకి, లేదండి ఇది పనిచేస్తుంది, ఈ చుట్టూ ఉన్న ఆరాతో సంబంధం ఉంటుంది అది ఇది అని చెప్తే, మనం ఇప్పుడు చెప్పే దాంట్లో ప్రేక్షకులు కొంతమంది కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది అది ఎట్లా పనిచేస్తుంది అని చెప్పని అనుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, రెండు రకాల పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే ఆలోచించే వాళ్ళు ఉంటారు, లేదు ఇది పెద్దవాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి అని అనుకునే వాళ్ళు ఉంటారు, డౌట్ఫుల్ పర్సన్ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీరు నేను చెప్తుందని కాదు, నేను చెప్తుంది మీరు విలానని రూల్ ఏం లేదు. దాన్ని మీరు ప్రయోగం చేయండి. ప్రయోగం చేసి ఎవరికి వారు తెలుసుకోండి. నా ఆన్సర్ ఇది. ఎట్లా ప్రయోగం చేస్తారంటే, మీకు సుస్థిగా ఉందనుకోండి, రోజు సుస్థిగా ఉంటుంది, నిమ్మకాయని మీరు కామన్గా ఏం చేస్తాం, కొంచెం ఎనర్జెటిక్ రావాలంటే కట్ చేసి తాగుతాం. నిమ్మకాయ కట్ చేయకుండా కూడా చేత్తో పట్టుకుని ఉండండి రోజంతా. మీ ఎనర్జీ లెవెల్స్లో ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తారు. నేను ఇది ప్రయోగం చేసి చూశాను ఆల్రెడీ, ఇప్పటికీ స్టిల్ ప్రయోగంలో కూడా ఉన్నా. ఓకే, అంటే ఇది నేను ప్రయోగం చేశా. దీని మీద ఇన్ని మాటలు అంటుంటారు కదా, ఇది ఎంతవరకు స్ట్రెస్ని రిలీఫ్ చేస్తుంది. ఎందుకంటే ఇది నేను కడుతుంటారు కదా, యాక్చువల్గా ఇది బండి కడుతున్నాము, అది ఇది ఇన్ని చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు దీని ప్రభావం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, దీని నిమ్మకాయలు దండలు కట్టి అమ్మవారికి వేస్తారు, తెలుసా మీకు? వేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో దాన్ని వాడుకోవడము, లేకపోతే ఇంట్లో మళ్ళీ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. ఎనర్జీ అంటే నిమ్మకాయకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, మీ చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని లాగేస్తుంది ఇది. ఓకే, మనిషికి అనారోగ్యం కానీ, సుస్థిగా ఉండడం కానీ, డల్గా ఉండడం కానీ కేవలం శరీరం లోపల మాత్రమే కాదు, శరీరం బయట ఉన్న ఆరాతో కూడా సంబంధం ఉంటుంది. ఓకే, దాన్ని తీసేటువంటి గుణం దీనికి ఉంటుంది. ఇది ఉంటుందని నేను చెప్పడం కాదు, మీరు వినడం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ప్రాక్టికల్గా చేసి మీరు తెలుసుకోండి అంటాను నేను. ఏదైనా కానీ ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా అండి ఒకటే సార్, నేను చెప్పేది ఒకటే, గుడ్డిగా నమ్మకండి. ఏది గుడ్డిగా నమ్మకండి. మీరు ప్రాక్టికల్గా ప్రయోగం చేసి చూడండి అంటాను నేను. అమ్మవారి నామాల విషయంలో కూడా అదే చెప్తాను నేను. లలితా సహస్రనామాల గురించి ఏం చెప్తాను, సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనండి. మీరు రోజుకు గంట సేపు చేయండి, ధనం ఆటోమేటిక్గా మీకు, మీరు చేసిన ప్రయత్నాలు పెరుగుతాయి, ఆర్డర్స్ పెరుగుతాయి, మీ అటెన్షన్ పెరుగుతుంది, మీకు సరైన ఆలోచనలు వస్తాయి, ఆటోమేటిక్గా గ్రో అప్ అవుతారు. అదేదో ఆకాశం నుంచి కురవని చెప్తాను నేను, క్లియర్గా చెప్తాను. ఆకాశం నుంచి ఏమి కింద పడవు డబ్బులు, మీ వర్క్లో నుంచే సృష్టించబడుతుంది అని చెప్పినప్పుడు కొన్ని లక్షల మంది చేసి ప్రయోగం చేసి లబ్ధి పొందారు. లలితా సహస్రనామాలు అంటే మాట్లాడండి. అలాగే నేనేమంటానంటే, నిమ్మకాయ విషయంలో కూడా మీరు చూడండి, కొన్ని రోజులు మీ స్ట్రెస్ ఎట్లా ఉంటుంది. కొంతమందికి విపరీతమైన స్ట్రెస్లు ఉంటాయి, నిమ్మకాయ పట్టుకొని చూడండి.
ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది మనకి అనాదిగా మనకు వస్తున్నటువంటి ఒక ఆధారం అనమాట. అంటే ఎలా అంటే అనాదిగా వాళ్ళకి ఏదైనా సరే నెగిటివ్ ఇది ఉన్నప్పుడు నిమ్మకాయతో చేస్తూ ఉంటారు కొన్ని. తద్వారా అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఇది మీరు ఒక సైన్స్గా భావించండి. నేను అనేది ఏంటంటే ఇది ఏదో మూఢనమ్మకమనో లేకపోతే ఏదో పాత వాళ్ళు చెప్పారనో అలా కాదు. ప్రతి వస్తువులోని ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మీరు లోపల ఏదో హెల్త్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఒక కెమికల్ రిలేటెడ్ సంబంధించింది వేసుకుంటేనే కదా తీసేస్తుంది. మరి అది ఎలా అయితే తీస్తుందో నేనేమంటానంటే ప్రతి దానికి ఒక ఆరా ఉంటుంది, ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది, దీనికి ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. ఈ ఎనర్జీలోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తగ్గించే ప్రభావం దీనికి ఉంటుంది. ఇదేదో మీరు దీన్ని ఇంకోటి ఏదో కోణంలోనో దీన్ని ఏదో శక్తులుగానో లేకపోతే అలా చూడొద్దు. ఇదొక ఎనర్జీ, ఈ ఆరా ఉన్నటువంటి ఒక ఎనర్జీ, దీన్ని ఇది చేయగలదు. ఒక మ్యాగ్నెట్ ఒక ఇనప వస్తువు తగులుతున్నప్పుడు ఇది వెళ్ళి టచ్ అవుతున్నప్పుడు దాన్ని మీరు అదేదో దైవిక శక్తి అదేదో అన్నట్టు చూస్తున్నారా? దాని లేకపోతే మ్యాగ్నెట్ అనేటువంటిది ఒక ఆకర్షించబడుతుందని చూస్తున్నారా? మ్యాగ్నెట్ అనేది ఇనప వస్తువు మ్యాగ్నెట్ ఆకర్షింపబడుతుంది అని చెప్పి అనుకుంటున్నారు. అది ఎట్లా తీసుకుంటున్నారు? దీన్ని అంతే తీసుకోండి అంటారు. నేను దీని ఏదో ఉందనుకునే కోణంలో చూడొద్దంట. దీన్ని సింపుల్గా ఓకే ఇది ఒక నెగటివ్ని తీసేస్తుంది అనుకొని చేతితో ఇట్లా పట్టుకొని ఉండండి, మీకే తెలుస్తుంది మీ ఆరోగ్యం ఎంత కుదుట పడుతుంది, మీకు స్ట్రెస్ రిలీఫ్ ఎంత వస్తుంది, మీకు ఎంత ఓపెన్గా ఉంటున్నారు. మీరు అనవసరంగా లోపల కొంతమందికి బాగా డిప్రెస్లో ఉంటుంటారు. ఇది పట్టుకొని చూడండి, డిప్రెషన్ పోతుంది. బికాస్ ఇందులో గురుత్వ సంబంధించిన శక్తి ఉంటుంది, ఎల్లో కలర్. దీనికి ఒక ప్రాణం ఉన్నట్టుగా దీనిలో ఒక ఎనర్జీ ఉంటుంది. నిమ్మకాయ బలిస్తారు తెలుసా మీకు? ఇది ప్రాణం, దీనిలోంచి ఒక ప్రాణం ఉత్పన్నం అవుతూ ఉంటుంది. నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ ఇవన్నీ. అందుకే గుమ్మడికాయలు ఇంటికి కడుతూ ఉంటారు, కొబ్బరికాయ కొడతారు. అందుకే మనం చేసాం గత వీడియోలో స్త్రీలు కొట్టకూడదు కొబ్బరికాయ అనేటువంటి. అలాగే నిమ్మకాయలో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఇట్లా మన చుట్టూ మనకు తెలియకుండా ఒక ఆరాలో ఉన్న నెగిటివ్ దాన్ని తీసేస్తుంది. అందుకని మన వాళ్ళు ఏం చేసేవారు, కౌంటర్ దగ్గర పెడతారు చూడండి, చాలా హోటల్స్లోని షాప్స్లోని పెడుతూ ఉంటారు. నీళ్ళ గ్లాస్ పెట్టి ప్రతి ఒక్కడి దృష్టి షాప్లోకి వెళ్ళి కొనుక్కునేవాడి దృష్టి ఒక రకంగా ఉంటే సైడ్ దానికి వెళ్తుంది, అటు వెళ్తుండదు. అమ్మా వీడు ఇంత కౌంటర్ చేస్తున్నాడు రా, వీడు వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎవరికీ తెలియదు, వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు ఎవరికి తెలియదు. కొంతమంది మాత్రం ఆ కోణాలు చూస్తారు, మిగతా మంచి వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా బాగా కష్టపడి పైకి వచ్చారు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాగే ఒక వెహికల్ కావచ్చు, వెంటనే అబ్బా ఏం కారు కొన్నాడు అంటారు, కానీ వాడు ఎంత కష్టపడి ఆ కారు కొన్నాడో తెలియదు. అలాంటి నెగటివ్ ఆలోచనతో కూడినటువంటిది దగ్గర రానివ్వదు. ఆరాకు వచ్చేటువంటి ఒక గాలి నుంచి వచ్చేటువంటి నెగటివ్ మూలంగా దగ్గరికి రానివ్వదు. అందరూ ఏమనుకుంటారంటే గాలి నుంచి ఎలా వస్తుంది అంటారు. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాం కదా, గాలి పీల్చుకుంటున్నప్పుడు అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి. అందులో కేవలం ఆక్సిజన్నే ఎలా తీసుకుంటుంది, మరి వాటిని ఎందుకు బయటకు వదిలేస్తుంది? గాలిలో వేరేది లేదనుకుంటే మనం పీల్చుకునే గాలిలోన కార్బన్ డైఆక్సైడ్ ఉంది, వదిలేస్తుందిగా బాడీ. అలాగే మనకు తెలిసింది అంతవరకే, మనకు తెలియంది చాలా ఉంది. ఆ మనకు తెలియని చాలా విషయాలు మహర్షులు మనకు చెప్పారు. అట్లా మనం వాళ్ళు చెప్పిన ఒక టెక్నాలజీ, వాళ్ళు చెప్పిన ఒక దీనిగా మనం ఆలోచించుకుంటూ నిమ్మకాయని ఈ రకంగా కూడా వాడవచ్చు. పనిచేస్తుంది నిమ్మకాయ, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే నేనేంటంటే ప్రాక్టికల్గా చూడండి అంటున్నాను నేను. మీరేదో ఇక్కడ పెడితే అది అక్కడ పెడితే అది కాదు, మీరు చేత్తో పట్టుకొని చూడండి అంటా నేను. చేత్తో పట్టుకొని కొన్ని రోజులు ఫీల్ అవ్వండి, ఒక వారమో 10 రోజులు నెల రోజులు ఫీల్ అవ్వండి. దెన్ మీ ఎనర్జీ ఎట్లా ఉందో చూడండి, టెస్ట్ చేయించుకోండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ప్రాక్టికల్ చేసి చూడమంటారు. ప్రాక్టికల్గా చేసి చూడండి. నా మాటలో ఇంకో మాటలు నమ్మకండి. మీరు ప్రాక్టికల్గా అనుభవించి చూడండి, చూసి మీకు ఇది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అంటా నేను. నా మాటలో ఇంకో మాటలు నమ్మాల్సిన అవసరమే ఉంది ఎవరికైనా. కానీ వాళ్ళు ప్రాక్టికల్గా చేసి వాళ్ళకి లాభం కలుగుతున్నప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. ఎవరికంటే మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ చేస్తున్నారు, మీకు తెలుసు కాబట్టి వాళ్ళని కూడా చేసి చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఎంతవరకు మనం ఇన్ని ప్రోగ్రాములు చేస్తుంది దేనికండి, జనాలకి లాభం కలగాలని. అంతే కదా సార్. ఆ లాభం ఏదో 100% కలగాలంటే ప్రాక్టికల్గా చేయమంటాను నేను. మీరు కూడా ప్రాక్టికల్గా చేయండి గురుగారు చెప్పినట్టు. చేస్తే దాన్ని నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. గురుగారు చెప్పినట్టు దాని ఆరా ఎంతవరకు పనిచేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని ఎంతవరకు తీసుకుంటున్నా అనేది తెలిసిపోతుంది, వాళ్ళకి తెలిసిపోతుంది సార్. శ్రీమాత్రే నమః.